కానీ ఎక్కడా దాఖలాలు కనపడవు. రోడ్లన్నీ గుంతలమయం. నగరంలోని ఆ రోడ్లు నడవాలంటే వణుకు పుట్టాల్సిందే. అడుగు తీసి అడుగు వేస్తే గోతుల్లో పడాల్సిందే. కాస్త ఆదమర్చి నడిచామంటే ఆసుపత్రే గతి. ఇది కాకినాడలోని రోడ్ల పరిస్థితి. కాకినాడలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, కల్వర్ట్ల నిర్మాణం ప్రజలకు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఎంతకీ పూర్తి కాని రోడ్ల వెడల్పు పనులు, కల్వర్టులు, మురికి కాలువల పనులతో ప్రజలు విసిగెత్తిపోతున్నారు. రహదారుల్లో అసంపూర్తి పనులతో అవస్థలు పడుతున్నారు. నాళాలపై మూతలు వేయకుండా మధ్యలోనే వదిలేశారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కార్పొరేషన్ ఆర్ఎండ్బి అధికారుల అలసత్వంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ మెయిన్ రోడ్లో కల్వర్టు సగం కట్టి వదిలేయడంతో గోతిలో పడి నాని అనే వ్యక్తి మృతి చెందాడు. అన్నమ్మ ఘాటి సెంటర్లో కల్వర్టు నిర్మాణానికి గోతులు తవ్వారు. కల్వర్టు పని నామమాత్రంగా పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. తవ్విన గోతులను పూర్తిగా పూడ్చకుండా ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు మృత్యువాత పడ్డా అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి 2 సంవత్సరాలు పూర్తవుతుంది, కానీ ఇప్పటికొచ్చి స్మార్ట్ సిటీకి కావాల్సినటువంటి ప్రణాళికలను తయారు చేయడం కానీ వాటిని అమలు చేయడంలోని అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని చెప్పచ్చు. అరాకొరాగా అక్కడక్కడ పనులు ప్రారంభించారు. ప్రారంభించిన పనులు ఏవి కూడా పూర్తిగా వేగంగా కూడా ఏమీ జరగట్లేదు. చాలా నత్తనడకన జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల అనేక ప్రమాదాలకి ప్రజలు గురవుతూ ఉన్నారు. కాకినాడ సిటీలో అక్కడక్కడ కల్వర్ట్లు పునర్నిర్మాణం చేస్తున్నారు. వాటన్నిటిని తవ్వడం, లోతు చేయడం ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే పనులు ఇన్కంప్లీట్గా చేస్తున్నారు. తగు జాగ్రత్తలు లేవు. అందుకని ఇటీవలే దాంట్లో ఆ కల్వర్ట్ల నిర్మాణం గోతుల్లో పడి 2 చనిపోవడం జరిగింది. ఇంత జరిగిన తర్వాత కూడా అధికారుల వైపు నుంచి తగు జాగ్రత్తలు లేవు. అంటే ఆ కల్వర్ట్లో ఎవరో పడిపోకుండా ఉండేటందుకు ఏర్పాట్లు లేవు. కాకినాడ సిటీ జగన్నాథపురంలో తవ్వినటువంటి దాన్ని ఇన్కంప్లీట్గా ఉంచారు. ఇప్పటికి 4 రోజులు పూర్తయినా సరే దాన్ని అలాగనే ఉంచారు. అటు కాకినాడలో గుంతల బెడద తప్పటం లేదు. చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. గుంతల కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రైందంటే రోడ్డుపై ప్రయాణం నరకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.